హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట. కాకపోతే మా ఇంటికి అమ్మ నాన్న వచ్చారు, ఇంకా వాళ్ళతో స్పెండ్ చేసాము. ఆ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగే పూజ కంప్లీట్ చేసుకోవటం. ఇంటి ముందు ముగ్గు పని అయితే ఎక్కువ ఉండదు, అపార్ట్మెంట్ కదా, చాలా చిన్న ప్లేసేనమాట. జస్ట్ అట్లా ఊడ్చి కొంచెం పెట్టి తుడిచేసి చాక్ పీస్ పెట్టి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా ఇంట్లో పని మాత్రం ఎక్కువే ఉండిద్ది. గదులు ఊడ్చి తొడటం పని అంతా అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉండిద్ది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ అండి. మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారు. చుట్టాలంటే చాలా స్పెషల్. మా అమ్మ మా నాన్న అనమాట. కావ్య హాస్టల్ నుంచి వచ్చింది కదా, తన్ని చూడటానికి వచ్చారు. మామూలుగా అయితే కావ్యని రామన్నారనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు మీరు చాలాసార్లు చూశారు కదా, వాళ్ళ హౌస్ అన్నీ చూపించాను. ఇంకా కావ్య అయితే నేను రాను, మీరే రండి అమ్మమ్మ అంటే వాళ్ళిద్దరూ వచ్చారు. మా అమ్మ మా నాన్న మీకు వీడియోలో చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే డైలీ రొటీన్ అంటే మీకు తెలుసు కదా, కావ్య వచ్చిన కాడి నుంచి డైలీ బీట్రూట్, క్యారెట్, కీరా, సొరకాయ, ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసి జ్యూస్ అయితే ఇస్తున్నాను కంపల్సరీగా. ఒక్కరోజు కూడా మిస్ అవ్వట్లేదండి. తన హాస్టల్కి వెళ్ళకైతే 10th ఇంటర్ మొత్తం డైలీ ఇచ్చేదాన్ని. మార్నింగ్ కుదరకపోయినా కూడా ఈవినింగ్ అయినా ఇచ్చేదాన్ని. పాపం ఆడపిల్లలకు మాత్రం పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు తినే ఫుడ్ పోషకాలు ఏమి ఉండట్లేదు. ఎవరు చూసినా బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సరే హాస్టల్లో ఉంటే తప్పేదేం లేదు, ఇంట్లో ఉంటే మాత్రం డైలీ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళు ఇన్ని వెజిటేబుల్స్ తినమంటే అస్సలు తినరు. జ్యూస్ అయితే కొంచెం 2-3 నిమిషాల్లో తాగేస్తారు సింపుల్గా. అందుకోసం ఇప్పుడు స్టార్టింగు మా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, పూజ కూడా అయిపోయింది. జ్యూస్లోకి వెళ్ళిపోదాము. జ్యూస్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి. వీళ్ళు వచ్చారు కదా మా అమ్మ వాళ్ళు. ఇంకా స్పెషల్స్ అంటే ఇంకేముందండి, స్పెషల్ కంపల్సరీగా నాన్ వెజ్ తీసుకురావాల్సిందే. అలాగే మినప్పప్పు కూడా నానబెట్టేశాను. ముందు రోజు నైటే నానబెట్టాను. ఎర్లీగా లేసి నానబెట్టవచ్చు, ఒకవేళ నానతాయో లేదు అనేసి నేను ముందు రోజు నైటే నానబెట్టాను గారెలకి. గారెలు అలాగే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా దాంట్లోకి బాగుండిద్ది అనేసి నాటుకోడి తీసుకొచ్చారనమాట. పులుసుగా చేస్తే బాగుంటుంది గారెలకి. మా చిన్నప్పుడైతే చికెన్ చేస్తే గారెలు, దోశలు అలా నంచుకొని తినడం చాలా ఇష్టం. ఇంకా ఈరోజైతే టిఫిన్కి గారెలు వేయాలి, అలాగే చికెన్ కూడా ప్రిపేర్ చేయాలి. అంతకన్నా ముందు కావ్యకి జ్యూస్ చేసి ఇవ్వాలి. ఇంకా కూరగాయలు అయితే కొంచెం సాల్ట్ వాటర్లో ముందే నానబెట్టేశాను, అప్పటికప్పుడు కాకుండా. ఇంకా కీరాకి అయితే నేను చిక్కు అటువంటిది ఏం తిను, చాలామంది తీస్తారు కదా, నేనైతే తీయను అనమాట. ఇంకా క్యారెట్, టమాటా, కీరా, సొరకాయ పొట్లకాయ ఏమన్నా వేసుకోవచ్చు. పిల్లలు సొరకాయ పొట్లకాయ అంటే చీ అనేస్తారు, కానీ చాలా బాగుండిద్దండి. అంటే సొరకాయ అవి ఇంట్లో పండించినవి అయితే ఇంకా మంచిది. అలా కాకపోయినా మార్కెట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా తాగని వాళ్ళకైతే కొంచెం హనీ కూడా వేయచ్చు అనమాట. నేనైతే లెమనే వేస్తున్నా. కావ్య వాళ్ళకి చాలా ఇష్టం. కావ్య పండుగకి అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా జ్యూస్ ఇచ్చేదాన్ని. వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఇప్పుడైతే జ్యూస్ చేద్దారండి. వంటగది అయితే నీట్గా ఉంది. ఒక గంటలో చూడండి ఎలా అయిపోద్దో. టిఫిన్ చేసేపాటికి, కర్రీ చేసేపాటికి వంటగది అంతా చిందరవందరగా అయితే ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసిన గిన్నెలు మొత్తం మళ్ళీ షింక్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే ఇంకా ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఎప్పుడన్నా తలనొప్పి అట్లా ఉన్నప్పుడైతే గిన్నెలు అలా వచ్చేస్తా, కానీ మ్యాక్సిమం అయితే మార్నింగ్ నైటే క్లీన్ చేస్తానండి. వెజిటేబుల్స్ అన్నీ ముందే నానబెట్టేశాను. ఇంక ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కీరాకైతే నేను చిక్కేం తీయనండి, డైరెక్ట్గా అలా యూజ్ చేస్తానన్నమాట. చిన్నపిల్లలని కాదు, మనకైనా లేడీస్కి 30-40 వచ్చినా కూడా రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఈ జ్యూస్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలుసండి, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నారు కదా, అందరికీ తెలుసు. కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని డైలీగా ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి. నేనైతే దుంపలు చాలా తక్కువే యూజ్ చేస్తాను. క్యారెట్ను, బీట్రూట్ చాలా తక్కువ తీసుకొని ఎక్కువ కీరా, టమాటా, ఒక్కొక్కసారి అయితే సొరకాయ, పొట్లకాయ అందుబాటులో ఉంటే వేస్తాను. మ్యాక్సిమం మనకి ఏమున్నా లేకపోయినా ఈ 4 వెజిటేబుల్స్ ఉంటే ప్రతిరోజు ఈ జ్యూస్ అయితే చేసేసుకోవచ్చు.
ప్రతిరోజు లేచిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగిన తర్వాత ఈ జ్యూస్ చేసుకొని తాగితే రోజంతా హుషారుగా ఉంటారు. మనం రోజు బ్రేక్ఫాస్ట్లో ఏ పోషకాలు ఉండవు, ఎందుకంటే ఇడ్లీ దోశ బియ్యంతో చేసినవి కదా, కొంచెం అవి కూడా మార్చుకొని మిల్లెట్స్తో చేసినవి అయితే చేసుకోవచ్చు. నేనైతే మీకు ప్రతిరోజు వీడియోలో చెప్తూనే ఉంటాను, చూపిస్తూనే ఉంటాను ఇడ్లీ దోశ అన్నీ. నేనైతే వైటుతో చేసిన ఇడ్లీ దోశ అస్సలు ప్రిపేర్ చేయనన్నమాట. ఎక్కువ మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ మనకు అందుబాటులో ఉంటుంది, లేకపోతే సజ్జలు కొర్రలు అన్నీ మంచిగా దొరుకుతున్నాయండి, వాటితో దోశ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, కావ్యకి ఇచ్చేసానండి. జ్యూస్ అయితే తాగింది. టిఫిన్ చేసే ముందు ఈ బాదం పప్పు కూడా ఇస్తాను. ముందు రోజు నైటే నానబెట్టేసాను అనమాట, మంచిగా నానిపోయినాయి. ఈ బాదం పప్పు కూడా ఇవ్వాలి. మామూలుగా అయితే తను అక్కడ నానబెట్టుకోవటం కుదరదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఇంక ఇప్పుడైతే చాలా రోజులు ఉండిద్ది కదా, మ్యాక్సిమం నానబెట్టే ఇస్తున్నాను. బాదం పప్పు ఎక్కువ నానబెట్టి తింటేనే మంచిది, కాకపోతే కుదరినప్పుడు మాత్రం లడ్డు రూపంలో చేసి పంపించవచ్చు అన్నమాట. మా నాన్న వచ్చారని చెప్పా కదా, కావ్య ఊరి నుంచి వచ్చిందనేసి వచ్చారు. నార్మల్గా అయితే చాలా తక్కువ అండి, మీరు వీడియోస్లో చూడరు కదా, మేమే వెళ్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా, ఇంకా ఇల్లు ఊరు వదిలి పెద్దగా రారు. ఎప్పుడన్నా కావ్య వచ్చినప్పుడు, మాకు హెల్త్ బాగున్నప్పుడు మాత్రం జస్ట్ అట్లా ఒక రోజు ఉండి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ సిటీలో అస్సలు ఉండలేరు, ఈ అపార్ట్మెంట్లో అయితే అస్సలు ఉండలేరు అనమాట. ఊరు అయితే చాలా ప్రశాంతంగా ఉండిద్ది, మీరు చాలా వీడియోస్లో చూశారు కదా, విలేజ్ కదా, ఇంటి వాతావరణం, ఇంటి ముందు మొక్కలు అన్నీ బాగుండిద్ది. మ్యాక్సిమం మేము సమ్మర్ హాలిడేస్ వస్తే అక్కడే వెళ్ళి ఒక నెల ఉండి అయితే వచ్చేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు కావ్య పండు బీటెక్కి వచ్చేసిన తర్వాత వీళ్ళకి హాలిడేస్ చాలా తక్కువ అనమాట, ఇప్పుడైతే వెళ్ళటం లేదు. మినప్పప్పు నానబెట్టానని చెప్పాయి కదా, ఇంకా అమ్మ నాన్న మాస్టర్ కావ్య చాలామంది ఉన్నారుగా, ఎక్కువ నానబెట్టాను. మమ్మీ కూర్చొని మొత్తం పొట్టు పోయేంత వరకు క్లీన్ చేసిందనమాట వాటర్తో. వంటగది చిన్నది కదా, వీడియో అయితే ఈ వంట వీడియో చాలా చిన్నదే షూట్ చేశాను. మా అమ్మ నేను కావ్య ముగ్గురం ఉన్నాం కదా కిచెన్లో, బాగా ఇరుకిరుగ్గా ఉంది. నేను అందుకనే ట్రైపాడ్ పెట్టి వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదండి, చాలా సింపుల్గా షూట్ చేశాను. ముందైతే చికెన్ ఉడుకుతూ ఉంటే గారెలు వేయటం చాలా సింపుల్ కదా. చికెన్ అయితే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా అన్నీ మిక్సీ వేసి ఒకేసారి వేసేసాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అయితే వేయలేదు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆ పేస్ట్ అంతా వేసి కొంచెం రెడ్గా అయిపోయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేశాను. ఇంకా మినపగారెలు అయితే మినపప్పు అయితే బాగుండిద్ది, పిండి అనేది మనకు కొంచెం అదేదో అంటారు కదా పొంగినట్టు వచ్చిద్ది అనేసి, మినపగుళ్ళు కన్నా మినపప్పు యూజ్ చేస్తే గారెలు బాగుంటాయి. మినపప్పు అంతా గ్రైండర్ వేసిన తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర అల్లం అవి కూడా మిక్సీ పట్టి యాడ్ చేశాను. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశానండి మిక్సీ వేసేటప్పుడే. ఇంకా పైన కూడా కొంచెం వేసాను అనమాట. కొత్తిమీర పుదీనా కూడా చాలా బాగుండిద్ది. పుదీనా అయితే బిర్యానీలోకి అవసరం అనేసి కొత్తిమీరే వేసాను అనమాట, మన ఇంట్లో చెట్టు ఉంది మీరు చూసారు కదా. కొంచెమే ఇద్దాకు ఇంకా పలావ్లోకి ఉండిద్ది అనేసి గారెల పిండిలో అయితే యాడ్ చేయలేదు. ఇంకా చికెన్ కర్రీ చేయాలి, గారెలు వేయాలి కదా, చాలా లేట్ అయిపోయిందండి. మార్నింగు మధ్యాహ్నం చికెన్ చేస్తానని చెప్పిన కావ్య గారెలోకి చాలా బాగుండిద్ది, మార్నింగే చేయమన్నది. మా అమ్మ అయితే గారెలు బాగా చేసిద్ది. సంక్రాంతి పండగ కానీ దసరాకు కానీ వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి బయట ఉండిద్ది కదా, దాని మీద గారెలు వేస్తే ఎందుకో తెలియదు స్టవ్ మీద చేసిన దానికన్నా కట్టెల పొయ్యి మీద చేస్తే బాగా వస్తాయి గారెలు, మంచిగా పొంగి క్రిస్పీ లాగా ఉంటాయి అన్నమాట. ఇంకా చికెన్ చెప్పా కదా, గారెల కోసం కొంచెం గ్రేవీలా చేశాను.
అల్లం వెల్లుల్లి పేస్టు ముందే పట్టేసాననమాట. గరం మసాలా అవి కూడా, అందుకోసం మీకు ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ ఉంటే మనకి చికెన్ కర్రీ రెడీ చేసుకోవటానికి బాగుండిద్ది. కొంచెం స్పీడ్గా అయిపోద్ది అనమాట వంట. ఇంకా మధ్య మధ్యలో కావ్య వచ్చి నేను టిఫిన్ అయింది. ఇప్పుడే మా అమ్మ మా నాన్నకైతే టిఫిన్ ఇచ్చి వచ్చాను. ఇంకా గారెలు మాడిపోతాయేమోనని కావ్య దగ్గరుండి చూస్తుంది. మీరు చూస్తున్నారు కదా, మా అమ్మ మా నాన్న అనమాట. అందుకూరులో మీరు చూసే ఉంటారు. పాపం వచ్చారంటే ఏం తోచదు, అలా కూర్చుండిపోతారు. ఇంక లేకపోతే టీవీ అయితే చూస్తారు. టిఫిన్ చేసేసి టీ తాగి కూర్చున్నారనమాట. ఇంకా చికెన్ కర్రీ ఉందనేసి సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. మొత్తం ప్లెయిన్గా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ బిర్యానీ చేస్తారు కదా, అలా అయితే చేశాను. ఇంకా సాంబారును కొంచెం చికెన్ కర్రీ కూడా ఉంది. ఇంకా వంట అయితే ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేశాను. చికెన్ కర్రీ మార్నింగ్ అయిపోయింది కదా, సాంబార్ ఒకటి కాబట్టి స్పీడ్గానే అయిపోయింది. సజ్జలు అయితే నానబెట్టిందండి మా అమ్మ. సజ్జ బూరలు చేయమని చెప్పాను నేనే. అవి ఎక్కువ కూరల పుణ్యానికి చేసుకుంటారు కదా, మనకి ఎప్పుడన్నా తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. సజ్జలు ఇంట్లోనే ఉన్నాయి, నేను దోశకి ఎక్కువ తెప్పిస్తూ ఉంటా కదా. ఇంకా అవి నాకు చేసుకోవటం రావనేసి మా అమ్మని చేయమని చెప్తే నానబెట్టిందనమాట. ఆ సజ్జ బూరలు కూడా వీడియో తీశాను చూడండి. కొంచెం వైట్ రైస్ కూడా చేశాను. ఇదైతే ప్లెయిన్ బిర్యానీ అని చెప్పా కదా, నెయ్యి ఉంటే అట్లా మంచిగా ప్లెయిన్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేశాను. మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా వంట అంతా ప్రిపేర్ అయిపోయింది. వంటగది అంతా క్లీన్ చేశాను. ఇంక ఇవన్నీ చేసామంటే మనకి మిక్సీ జార్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ ఆ బండనంతా అలా ఉండిపోతాయి కదా, అదంతా క్లీన్ చేసేసాను అనమాట. మధ్యాహ్నం చాలా టైం అయిపోయింది. తర్వాత అయితే ఇంక ఈ సజ్జబూరలు చేస్తుందమ్మ. పిండి అంతా పట్టించింది, బెల్లం అవి చూసి. ఇంకా నేనే చిన్న చిన్నగా బూరల్లాగా చేసి వేస్తుంటే మా అమ్మ కళాయిలోంచి తీస్తుందనమాట. మా అమ్మ అయితే ఎక్కువ చేసిద్దండి ఇవి. మా చిన్నప్పుడు నార్మల్గా ఉండే బూరల కన్నా కూడా ఈ సజ్జ బూరలు బాగుంటాయి. కాకపోతే కలర్ చూస్తే కొంచెం బ్లాక్గా ఉంటాయి, సజ్జలు కదా. బెల్లం వేసి పట్టే కల్లా కలర్ కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది, కానీ చాలా బాగుంటాయి. ఎక్కువ కూరల పుండానికి మాత్రం మిస్ అవ్వకుండా చేస్తారు. ఇంకా కావ్య కూడా ఉంది కదా, తను కూడా తింటుంది. ఇవి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు, అట్లా 2-3 రోజులు తినడానికైతే బాగుంటాయి. మంచిగా పొంగినాయి అనమాట. ఒక్కొక్కసారి పొంగవండి, పొంగపోతే మనకి లోపల పిండి పిండిగా అనిపిస్తాయి. ఇట్లా పొంగివి అంటే ఇంకా పైన కింద పిండి ఏమీ లేకుండా బాగుంటాయి. చూడటానికి బాగుంటాయి, తిన్నా కూడా చాలా బాగుంటాయి. మా అందరికీ ఇష్టమేనమాట సజ్జబూరలు. నాకైతే పిండి వంటలు అస్సలు రావు, నేను అందుకనే వీడియోలో ఎక్కడ మీకు చూపించను. నార్మల్గా వంటలు అయితే వచ్చు కానీ పిండి వంటల జోలి అస్సలు వెళ్ళను. ఏదన్నా పండక్కి ఊరు వెళ్ళినప్పుడు మాత్రం అమ్మ వాళ్ళు చేస్తారు, అందరం కలిసి కూర్చొని చేస్తాము. సంక్రాంతి పండగకి మీరు చూశారు కదా, అరిసెలు, చెక్కలు, చక్రాలు అవన్నీ అమ్మ వదిన ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. ఇంకా నేను ఇక్కడ ఆంటీ వాళ్ళు ఎప్పుడన్నా చేస్తుంటే నాకు కూడా వాళ్ళే పాపం చేసేస్తారనమాట, పిండి అవి పట్టిచ్చిస్తే. పిండి వంటలు అయితే రావు ప్రస్తుతానికి. అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, పాపం వాళ్ళే అన్నీ పంపిస్తారు కాబట్టి, పంపించేవాళ్ళు లేకపోతే అన్ని వంటలు నేర్చుకోవచ్చు. వాళ్ళన్నీ పంపిస్తున్నారనేసి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను అందుకనే కారపూస, అరిసెలు అటువంటి అస్సలు చేయను. ఒకవేళ ఎప్పుడన్నా ట్రై చేశానంటే అవి కారపూస కూడా రావన్నమాట అంత టేస్ట్గా. ఎక్కువ సుజాత ఆంటీ ఉన్నారు కదా, తను చేసేస్తారు. అప్పట్లో అంటే ఇంట్లో చాలామంది ఉంటారు, ఎక్కువ పిండి పట్టుకొని చేసుకుంటారు. ఇంక ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, అన్నీ మిక్సీ గ్రైండర్లు ఉన్నాయి. పిండిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టించుకొని పిండి వంటలు పండక్కి అని కాకుండా పిల్లలకి తినాలనిపించిన స్నాక్స్కి అవసరమైనా కూడా ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ బూరెలు కానీ అరిసెలు కానీ కళాయిలో ఎక్కువ ఎక్కువ వేయకుండా ఇట్లా ఒక్కొక్కటి వేస్తూ ఉంటే మంచిగా పొంగుతాయి అన్నమాట. ఈ సజ్జ బూరెలు చేయడానికి బెల్లం కూడా కరెక్ట్గా కొలిచి వేస్తూ ఉంటారు కదా, ఆ కొలతలన్నీ నాకు తెలియదు. అందుకోసం నేను అసలు పిండి వంటల జోలు అస్సలు వెళ్ళనండి. మా అమ్మ పిండి అంతా పట్టి బెల్లం అంతా కొలతలతో సహా వేస్తే నేను చేసిస్తున్నాను. ఇంకా వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంది కావ్యతో ముచ్చట్లు చెప్పుకుంటూ. ఇంకా పాపం తనకి మోకాలు నొప్పులు, ఎక్కువ వంటగదిలో కూడా ఎక్కువసేపు నిలబడలేదన్నమాట. పెద్ద కళాయి పెట్టేసి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా వేస్ట్ అయిపోద్ది అనేసి చిన్న కళాయి పెట్టి చేశాను. మనకి కారపూస అటువంటిది అయితే
కొంచెం రౌండ్గా పెద్దగా రావాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం. ఇదైతే ఒక్కొక్కటి లేకపోతే 2 వేసి చేశానన్నమాట. భలే పొంగినాయండి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. విడిగా చూస్తే మంచి కలర్ వచ్చిద్ది వీడియోలో కన్నా. సజ్జబూరలో చూశారు కదా ఎలా పొంగినాయో, పిండి అనేది లేదు. ఇంకా వచ్చి ఒక్క రోజేనండి అయింది. ఇదైతే మార్నింగు. మా నాన్నకి అస్సలు ఉండబుద్ధి కావట్లేదనేసి ఇట్లా ఎలా కూర్చోవాలి, ఇంకా నేను ఊరెళ్ళిపోతానని బయలుదేరారనమాట. ఇంకా మా అమ్మ అయితే మా చెల్లి ఉంది కదా విజయవాడలో, స్వీటీ కూడా ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అక్కడ కూడా ఒక రోజు ఉండి వాళ్ళని చూసి తర్వాత ఊరెళ్ళిపోవచ్చు అని బయలుదేరితే, ఇంకా కావ్య కూడా బయలుదేరిందనమాట వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి. అక్కడ 1 వీక్ ఉండొస్తానని, తనకి 1 మంత్ హాలిడేస్ ఇచ్చారని చెప్పే కదా, సర్లే అనేసి వెళ్తుంది. 1 వీక్ ఉండి వచ్చేస్తానని. మా నాన్న విజయవాడ బయలుదేరితే కావ్య కూడా బయలుదేరి ఇంకా మా నాన్నమ్మటే వెళ్ళిపోయింది. మా అమ్మ మాత్రం ఉండిద్ది అనమాట 2-3 రోజులు. లేడీస్ అంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి టైం పాస్ అయ్యిద్ది. సీరియల్ ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది మా అమ్మ. మా నాన్న మాత్రం ఎప్పుడు వచ్చినా కూడా మా అందరినీ చూసి ఒక్కరోజు ఉంటాడు. ఇంకా తెల్లారి అస్సలు ఉండమని చెప్పినా కూడా ఉండనంటే ఉండడు. ఒకవేళ చాలా రోజులైపోయింది మిమ్మల్ని చూడకుండా, వచ్చి ఒక 5-6 రోజులు మీతో స్పెండ్ చేయాలి అంటాడు. కానీ వచ్చాడంటే ఒక్క రోజు అండి. పాపం ఏమి తోచదు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఈ సిటీ వాతావరణం అసలు నచ్చదు. అందులో అపార్ట్మెంట్ కదా, ఇంకా అలా గదుల్లో కూర్చుండిపోవాలి. అలా బయటికి వెళ్ళి వచ్చినా కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇంకా అందుకోసమే బయటకు కూడా వెళ్ళడనమాట. ఇంకా కావ్యను మా నాన్న ఇద్దరు కలిసి విజయవాడ వెళ్ళిపోయారు. నందిగం నుంచి చాలా దగ్గరే, 1 అవర్ జర్నీ పట్టిద్ది కాబట్టి స్పీడ్గానే వెళ్ళిపోతారు. ఇంకా పని అంతా అయిపోయింది వంటగదిలో. ఈరోజంతా వంటగదిలో సరిపోయింది వంట. అవి నాన్ వెజ్ చేసేపాటికి బిర్యానీ అవన్నీ. ఇంకా బట్టలు అయితే పైన ఆరేసి వచ్చింది కావ్య. చాలా బట్టలు ఉన్నాయి. ఇంట్లో అయితే ఇంకా పూర్తిగా ఆరలేదు. పైనుంచి తీసుకొచ్చింది అనమాట. తీసుకొచ్చి ముందే అక్కడ వేసింది. ఇంకా అవి అయితే మడతలు పెట్టి తర్వాత కబోర్డ్లో అయితే పెట్టేశాను. వాళ్ళు వచ్చినా కూడా ఉండబుద్ధి కాదనేసి ఎక్కువ శాతం మమ్మల్నే పిలుస్తూ ఉంటారు. ఇంకా మేము ఫంక్షన్లు అవి ఉన్నా వెళ్తూ ఉంటాము. సంక్రాంతికి దసరాకు కూడా మేమే వెళ్తాం అనమాట. ఇంకా పండుగ వచ్చిందంటే 1 వీక్ ఉండొస్తాము. ఎక్కువైతే సమ్మర్ హాలిడేస్లో 1 మంత్ కూడా అక్కడే ఉండొచ్చేవాళ్ళం వీళ్ళు చిన్నప్పుడు. ఇంకా బీటెక్కి వచ్చిన కాడి నుంచి హాలిడేస్ ఉండట్లేదు కాబట్టి వెళ్ళటం కుదరలేదండి. ఇంక ఇప్పుడు వెళ్ళాలన్న మాస్టర్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చారు. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.